ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో సకాలంలో చేరువచ్చిన బంధుమిత్రులకు, స్థానిక సంఘ విశ్వాసులకు, స్నేహితులకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని వారు, దేవుని ఉన్నతమైనటువంటి ప్రణాళికలో భాగంగా మనమందరము ఈ లోకానికి మనుషులుగా వచ్చామన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మానవ జన్మ అనేటటువంటిది చాలా ఉన్నతమైనదని మనకు తెలుసు. అయితే ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతి మనిషి పట్ల దేవుని యొక్క ప్రణాళిక అనేటటువంటిది ఉంటుందని మనం గ్రహించవచ్చు. ఎలాంటి కారణం లేకుండా మేమైతే నెల్లూరు నుంచి ఇక్కడికి రాలేదు. ఏదో ఒక కారణం ఉంది కాబట్టి ఇక్కడ మీకందరికీ దేవుని యొక్క మాటలు తెలియజెప్పడానికి, ఆలోచింపజేయడానికి ఇక్కడ ఈ ప్రాంతానికి మేము చేరుకున్నాం. అయితే ప్రేమటువంటి వాళ్ళగా అలాగే మనం కూడా ఒక లోకం నుంచి మరొక లోకానికి మనం వచ్చామని అంటే ఇక్కడ ఏ కార్యక్రమం మనకు లేదని కాదు, కానీ దేవుని యొక్క సంకల్పంలో భాగంగానే మనమందరము ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి ఉంది. మనకు తెలిసి ప్రేమటువంటి వాళ్ళ ఇప్పుడు మనం ఒక పాటను మనం చూసాం, తరుముకుంటూ వస్తున్నది ప్రమాదం అనేటటువంటి పాట. నిజానికి ఈరోజు రాత్రి పడుకొని మళ్ళా తెల్లారి లేచి మళ్ళా మన కార్యక్రమాలను మనం చేసుకుంటామన్న ఆలోచన మనకైతే ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు. నువ్వు ప్రయాణంలో ఉన్నా ప్రమాదం సంభవించవచ్చు, నువ్వు నడుస్తున్నా ప్రమాదం సంభవించవచ్చు, అలాగే నువ్వు నిద్రపోతున్నా కూడా ప్రమాదం అనేటటువంటిది సంభవించవచ్చు. సంభవించేటటువంటి ప్రతి ప్రమాదం నుండి మనల్ని మనం రక్షించుకోగలం. నిద్ర లేచిన దగ్గర నుంచి మనం చూస్తున్నటువంటి పత్రికల్లో కూడా ఎంతోమంది దుర్మరణం పాలైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ప్రేమటువంటి వాళ్ళు ఆ మధ్య నెల్లూరు నుంచి ఒక హాస్పిటల్కి బయలుదేరినటువంటి ఒక కుటుంబం దాదాపు 6 మంది సభ్యులతో కారులో ప్రయాణిస్తూ అర్ధరాత్రి వేళ డ్రైవర్ ఒక చిన్న కునుకు తీయడంతో ఆ కారులో ఉన్నటువంటి 6 మంది చనిపోయినటువంటి సంఘటన గత వారంలో జరిగింది. కాబట్టి మేము ప్రయాణంలో ఉన్నాము కాబట్టి మాకు మరణం రాదు అనేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే లేదు. ప్రేమటువంటి వాళ్ళు, నువ్వు ఏం చేస్తున్నా కూడా మరణం అనేటటువంటిది మనకు సంభవిస్తుంది. మనకు తెలుసు మరణం అనేటటువంటి ప్రతి మనిషికి సంభవిస్తుంది. కాబట్టి మనిషి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక సమయంలో ఈ లోకం నుంచి మనిషి వెళ్ళిపోతున్నాడు అన్న సంగతి మనకు తెలుసు. అందుకని మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోతున్నటువంటి మనిషి గురించి మనం అయ్యో ఇప్పుడే పోయాడా, నిన్నటి వరకు నాతో మాట్లాడాడు, 1 గంట క్రితం కూడా ఫోన్లో నాతో మాట్లాడాడు అనేటటువంటి విషయాన్ని వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఆలోచించినటువంటిది ఏంటంటే ఎక్కడికి వెళ్ళాడు మనిషి, మనం నిజంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా పోయినటువంటి మనిషి గురించి మనం ఆలోచించట్లేదు. మరణించాడు కాబట్టి మరణం తర్వాత ఏ కార్యక్రమాలు చేయాలో వాటన్నిటినీ చాలా సాంప్రదాయబద్ధంగా వాటిని జరిగిస్తూ ఉంటామన్న సంగతి కూడా మనకు తెలుసు. ఇకపోతే బ్రతికున్నటువంటి మనకు కూడా ఏదో ఒక రోజు మనం మరణిస్తాము. మరణించిన తర్వాతనే ఇదిగో మన బంధువులు, మన స్నేహితులు, రక్త సంబంధులు అందరూ కూడా వచ్చి ఒక చివరి చూపుగా నన్ను చూస్తారు, నలుగురు నన్ను మోసుకెళ్తారు, ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పూడ్చిపెడతారంటే మట్టిలో పూడ్చిపెడతారు. మానవ దేహాలన్నీ కూడా మట్టిలోకి వెళ్ళిపోతున్నాయి ప్రేమటువంటి వాళ్ళు. అందుకని ఈనాడు మనం ఆలోచన చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞాన సంబంధమైనటువంటి అంశం, మానవుని యొక్క జీవితం మట్టిలోకా లేకపోతే మహాలోకానికా అనేటటువంటి విషయాన్ని మనం అందరం కలిసి ఆలోచించాలి. మనకు తెలుసు దైవ గ్రంథమైనటువంటి రాజగ్రంథం బైబిల్లో ఎన్నో ఉన్నతమైనటువంటి సంగతులు,
మానవ జీవితాన్ని గురించి ఎన్నో సంగతులు తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు రాయించాడు. ఎన్ని సంగతులు రాయించాడంటే మనిషి పుట్టుకకు ముందున్నటువంటి సంగతులు, మనిషి పుట్టిన తర్వాత ఉన్నటువంటి సంగతులు, మనిషి ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అనేటటువంటి సంగతులను కూడా దైవ గ్రంథంలో మనకి దేవుడు రాయించాడు. ఎందుకంటే ఏ సంగతినైనా కూడా వర్త భూత భవిష్యత్తు కాలాల్లో ఉండేటటువంటి దేవుడే మనకి చెప్పాలి. అలాగని చెప్పి బ్రతుకున్నటువంటి మనుషులు ఎవరైనా చెప్పగలరా అని అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళ, ఎవరు బ్రతుకున్నటువంటి ఆ సంగతులు చెప్పలేరు. కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి కూడా తాను ఆలోచన చేస్తున్నాడు, నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను అనేటటువంటి ఆలోచన ఎవరికైతే లేదు. కానీ తీసుకెళ్ళి నన్ను మోసుకొని ఆ తర్వాత మట్టిలోకి నన్ను తీసుకెళ్ళిపోతారు. అంటే ఎంత బతికినా కూడా మన జీవితం ఏదో ఒక రోజు ముగిస్తుంది. కాబట్టి ముగిసిన వెంటనే ఇదిగో కొంతమంది అయితే తమ సాంప్రదాయం ప్రకారం శవాన్ని తగలబెడతారు, మరి కొంతమంది అయితే తమ సాంప్రదాయం ప్రకారం మట్టిలో తీసుకెళ్లి వాటిని పూడ్చిపెట్టేస్తారు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని చాలా చక్కగా దేవుడు రాసినటువంటి ఈ రాజగ్రంథంలో నుంచి అనేకమైనటువంటి విషయాలను ఈనాడు మనం ఆలోచించడానికి సోదరులు చాలా చక్కటి యొక్క సభను ఏర్పాటు చేశారు. తండ్రి అయినటువంటి దేవుడు చక్కటి వాతావరణాన్ని కూడా మనకు అనుగ్రహించారు. కాబట్టి కొంతసేపు దేవుని యొక్క మాటలు మనం పరిగణలోకి తీసుకున్నాం. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అదిగో మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళదా, ఆయన సింహాసనం అనేటటువంటిది ఇదిగో ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళిందన్న సంగతి మనకు బాగా తెలుసు. ఆయన భూమి మీద నుండి అంటే అందరూ ఆయనలాగే పరలోకం అనేటటువంటి మహా ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అన్న సంగతి మనం గ్రహించుకోవాలి. ఆయన ఎక్కడున్నాడయ్యా అని అంటే ఇదిగో ఆకాశం పైన ఉన్నటువంటి ఆ మహా ఉన్నతమైనటువంటి లోకంలోకి ఆయన వెళ్ళి, అందుకనే తండ్రి కుడిపార్శ్వమున ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడన్న సంగతి మనకు రాస్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. అంటే ఆ లోకానికి వెళ్ళడం అనేటటువంటి ఆ యొక్క కార్యక్రమం మన వల్ల అవుతుందా? ఒక ఉన్నతమైనటువంటి మహాలోకానికి మనుషులమైనటువంటి మనం వెళ్ళగలమా అనేటటువంటి ప్రశ్న మనలోకి రావచ్చు. కానీ ప్రేమటువంటి వాళ్ళరా, నిజంగా ఒక నిరుత్సాహం అనేటటువంటిది ఆ ఉన్నతమైనటువంటి లోకానికి సంబంధించి మనం నిరుత్సాహపడడానికి వీల్లేదు ప్రేమటువంటి వాళ్ళ. ఎందుకంటే మనతో కలిసి 33.5 సంవత్సరాలు బ్రతికినటువంటి యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మనలాగే రక్త మాంసాలు కలిగినటువంటి వ్యక్తిగా మనతో పాటు మనుషులమైనటువంటి మనతోనే సహజీవనాన్ని కలిగినటువంటి మహనీయుడైనటువంటి యేసు ప్రభుల వారు తాను చెప్పినట్టు విధంగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ తర్వాత 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత సిలువనెక్కాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. దాదాపుగా అందరూ చూస్తుండగానే ఎక్కడికి వెళ్ళాడు అని అంటే ఇదిగో ఆకాశం నుంచి మేఘారుడై వెళ్ళినట్లుగా లేఖనాలు మనకు ధృవీకరిస్తున్నాయి ప్రేమటువంటి వాళ్ళ. అంటే ఆయన ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకానికి అందరూ రావాల్సినటువంటి వారై ఉన్నారన్న సంగతిని గురించి తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు రాయిస్తున్నాడు. మనుషులారా, మీరు మీ జీవితాన్ని ముగించిన తర్వాత వెళ్ళవలసింది మట్టిలోకి కాదు, మహా ఉన్నతమైనటువంటి లోకానికి మనం రావాలన్న ఉద్దేశంతోనే తండ్రి అయినటువంటి దేవుడు ఒక మహా ఉన్నతమైనటువంటి పరలోకాన్ని మన కొరకు సిద్ధం చేశాడు. నిజంగా పరలోకం అనేటటువంటిది ఆ మహా ఉన్నతమైనటువంటి లోకం ఎక్కడుందని మనం ఆలోచించగలిగితే ఇదిగో ప్రపంచంలో నువ్వు ఏ మూలనున్నా కూడా, ఇంగ్లాండ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా కూడా, ఒక ఇండియాలో ఉన్నా, ఇండియాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నా, అంటే భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషికి అందుబాటులో నువ్వు ఇంటిలో నుంచి బయటికి వచ్చిన వెంటనే నీకు కనిపించేటటువంటి ఆకాశం ఉందే, ఆకాశం అవతల ఉన్నటువంటిదే ఆ మహాలోకం ప్రేమటువంటి వాళ్ళు.
ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా ఆ లోకం అందుబాటులో నీకు ఉంటుంది. నీకు కనిపించే విధంగానే దేవుడు ఆకాశం అవతల ఉన్నాడు. అందుకనే యేసు ప్రభుల వారు కూడా మేఘారూఢుడై ఆయన ఆకాశం మీదకు వెళ్ళడం, చాలా మంది దాదాపు 500 మంది ఆయన చూసినట్టుగా లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. భూమి కింద లోకానికి వెళ్ళలేదు, భూమి పైన ఉన్నటువంటి లోకానికి వెళ్ళాడు ప్రేమటువంటి వాళ్ళు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు మనకు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏ లోకం మనకి గుర్తు వచ్చేటట్లుగా ఆయన మన జీవితాలను డిజైన్ చేశాడు. ఆయన అంటే ఇదిగో రాత్రంతా నువ్వు ఇంట్లో పడుకున్నా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చిన వెంటనే నీకు కనిపించేది ఆకాశం. ఆకాశం అవతల ఉన్నటువంటి లోకాన్ని గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేసావు? అక్కడ ఉన్నటువంటి వాడే మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు. మీరు వెళ్ళవలసింది మట్టిలోకి కాదు, మీరు రావాల్సింది నేనున్నటువంటి లోకమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకం, పరలోకానికి మీరందరూ రావాలి, ఆ మహాలోకానికి మీరందరూ రావాలి. మనకు తెలుసు ప్రేమటువంటి వాళ్ళరా, ఈ లోకంలో ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలు, ఆ శిఖరాలు అంటే కొండలు, ముఖ్యంగా ఎవరెస్ట్ అనేటటువంటి ఆ మహా శిఖరాన్ని ఎవరైనా అధిరోహించడానికి ఇష్టపడ్డాడని అంటే నిజంగా అతను మృత్యువును పరిచయం చేసుకోవడానికి అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఒకప్పుడు దాన్ని ఎక్కడం అనేటటువంటిది, దాన్ని అధిరోహించడం అనేటటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి ప్రక్రియ అన్న సంగతి తెలుసు. చాలామంది ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కొంతమంది మధ్యలోనే మరణించినటువంటి దాఖలాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగని చెప్పి ఒక వ్యక్తి ఎవరెస్ట్ను అధిరోహించాడని అంటే ఆ ఒక వ్యక్తి చక్కగా నిజంగా ఆ యొక్క ఆలోచన పుట్టినప్పటి నుంచి ఆ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత ఇదిగో చాలా మంది దాన్ని మళ్ళీ అధిరోహించి ఆ ఉన్నతమైనటువంటి శిఖరాన్ని చేరుకున్నటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక మనిషి ఎక్కగా లేనిది మిగిలినటువంటి మేమందరము ఎక్కలేమా? మొదట ఎక్కినటువంటి వ్యక్తి మిగిలినటువంటి వారందరికీ ఎంత ఆదర్శప్రాయుడయ్యాడో మనకు బాగా తెలుసు. ఇదిగో నేను ఎక్కి మరలా దిగొచ్చాను కదా, కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎలా ఎక్కాలో చెప్తున్నాడు. వేసేటటువంటి ప్రతి అడుగుల గురించి కూడా తర్వాత ఎక్కబోయేటటువంటి వారికి ఒక మార్గదర్శిలాగా, ఒక రోల్ మోడల్ లాగా అతను నిలుస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అనేటటువంటిది నిజంగా మృత్యువుతో ఒక పోరాటమే. మీకు తెలిసేదే, మన నెల్లూరులో దగ్గరలో ఉన్నటువంటి సంఘం అనేటటువంటి ఊరికి చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతూ మార్గ మధ్యంలో మరణించినటువంటి వ్యక్తి. బహుశా ఆయన పేరు మీకు మళ్ళీ మస్తానయ్య. వాళ్ళ అక్కగారితో ఆమె డాక్టరు నెల్లూరులో మళ్ళీ దొరసానమ్మ అనేటటువంటి ఆమె ఉంటుంది. నిజంగా ఆమెతో నేను వెళ్ళి మాట్లాడినప్పుడు ఎంత హృదయ విదారకంగా ఆమె రోధించిందని అంటే, నా తమ్ముడు ఇక లేదు. కానీ ఒక సాహసోపేతమైనటువంటి ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని వాడు ఎక్కడం వల్ల కూడా నిజంగా తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది ప్రేమటువంటి వాళ్ళ. అంటే ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అనేటటువంటిది అంత ఈజీ కాదు, అది ఒక మృత్యువుతో పోరాటమే. నిజంగా ఆ మళ్ళీ మస్తాన్ దగ్గర దాన్ని ఎక్కడం మధ్యలో మరణించడం జరిగింది. కానీ చాలామంది ఆ ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకుని అక్కడ వారి దేశపు సంబంధించినటువంటి జెండాను కూడా పాటి మరలా విజయవంతంగా కిందకి దిగినటువంటి ఆ యొక్క సాహసోపేతమైనటువంటి క్రీడాకారి. నిజంగా వారిని అనుసరించి ఎంతోమంది కూడా ఆ తర్వాత కాలంలో ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఈ లోకంలో ఎంతో ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలను ఒకడు చేరుకున్నప్పుడు అలా మరొకరు కూడా దాన్ని ఎక్కడానికి నిర్ణయించుకున్నప్పుడు వారికి ఎలాగా మార్గదర్శిగా వ్యక్తి ఉంటున్నాడు. అలాగే మనకు తెలుసు అంతరిక్షం, చంద్రమండలం అనేటటువంటిది. ఒక దేశం ఏం చేసిందంటే ప్రారంభంలో ఇదిగో ముందుగా ఒక కుక్కను అంతరిక్షంలోకి పంపించింది, చంద్రుడి పైకి పంపించింది. మళ్ళీ ఎలాగైతే అది క్షేమంగా కిందికి చేరిందో ఆ తర్వాత మనుషులను కొంతమందిని పంపించింది చంద్రమండలంపై. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మనుషులను చాలా ఈజీగా మళ్ళీ కిందకి తీసుకొచ్చింది. కొద్ది దినాలు అక్కడ గడిపి వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ భూమి మీదకి వచ్చారు. చూసారా? అంటే కొంతమంది ఇక్కడ అంతరిక్షంలోకి వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి రావడాన్ని నిజంగా మిగిలినటువంటి వాళ్ళు కూడా వాళ్ళని రోల్ మోడల్గా చేసుకున్నారు. అంటే అంతరిక్షానికి వెళ్ళడం అంత ఈజీయా?
అవును, ఎన్నో ట్రైనింగ్స్ మధ్య వాళ్ళకి మంచి శిక్షణనిచ్చి ఆ తర్వాత అంతరిక్షంలోకి పంపించి మళ్ళా అప్పటి నుంచి చాలా దేశాలు కూడా, మీరు మాత్రమే కాదు మా దేశంలో ఉన్నటువంటి పౌరులు కూడా అంతరిక్షంలోకి వెళ్ళి వస్తున్నారు అనేటటువంటి నానుడిలో చాలా మందిని అంతరిక్షానికి ఒక టూర్గా పంపించేటటువంటి సంస్థలు కూడా కొన్ని మన వల్ల లేచాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రేమటువంటి వాళ్ళరా, ఇది ఒక సాహసోపేతమైనటువంటి ఒక కార్యక్రమంలోకి మనుషుడు అవలీలగా వెళ్ళి వస్తున్నాడు. దాన్ని ఆసరాగా చేసుకొని మిగిలినటువంటి దేశాలు కూడా అలాంటి వాటిని అనేకమైనటువంటి వాటిని పంపించడం అనేటటువంటి టెక్నాలజీ వాళ్ళకి దగ్గర అవుతుందన్న సంగతి మనం అర్థం చేసుకున్నప్పుడు, ఉదాహరణకు చూడండి, మన నెల్లూరులో కూడా చాలామంది కువైట్ అలాగే దుబాయ్ దేశాలకు వెళ్తూ ఉంటారు ఏదో ఒక పనుల నిమిత్తం. అంటే అక్కడ చేసేటటువంటి పని ఏదైనా కూడా అక్కడ నుంచి సంపాదించుకునేటటువంటి సంపాదన మన దేశంలో చాలా ఎక్కువ ఖరీదు కాబట్టి నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక కుటుంబంలో ఒక మనిషి అక్కడికి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత తనతో సంబంధం ఉన్నటువంటి రక్త సంబంధికులు కావచ్చు, స్నేహితులను కావచ్చు, బంధువులను కావచ్చు, ఒక్కొక్కరిని ఎక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను. తాను ఉన్నటువంటి కువైట్ దేశానికో లేకపోతే తాను పనిచేస్తున్నటువంటి దుబాయ్ దేశానికో తీసుకెళ్తున్నాడు. అంటే మన వాడు ఒకడు అక్కడ ఉంటే చాలు, ఆడున్నాడు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళడానికి చాలా సన్నాహాలు చేస్తుంటారు, చాలా సహాయపడుతూ ఉంటారు ప్రేమటువంటి వారు. ఇప్పుడు ఆలోచించేయండి, మన మధ్య బ్రతికినటువంటి యేసు ప్రభుల వారి యొక్క జీవితం 33.5 సంవత్సరాలు ఆయన మన మధ్య బతికి మన వలె రక్తమాంసాలు కలిగినటువంటి ఆయన ఒకనాడు మరణించాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, ఆ తర్వాత తిరిగి 3వ దినాన లేపబడ్డాడు. 3వ దినాన లేచిన తర్వాత నేనే ఆయనను గుర్తించడానికి ఇదిగో మన మధ్య సమాజంలోనే దాదాపుగా 40 దినాలు తను తాను కనపరుచుకుంటూ తిరిగాడు ప్రేమటువంటి వాళ్ళ. నేను ఎవరో దెయ్యాన్ని భూతాన్ని అనుకునే విధంగా మనుషుల యొక్క ఆలోచనను పక్కన పెట్టడానికి, నేను ఆయనే అని రుజువుపరచుకోవడానికి సమాజం మధ్య 40 దినాలు తిరిగి లేచిన తర్వాత కనిపించి ఆ తర్వాత ఉన్నతమైనటువంటి లోకానికి ఆయన ఆరోహణమైనాడు. ఇప్పుడు ఆలోచించండి, పరలోకం అనేటటువంటి ఆ మహాలోకానికి ఈ మట్టి లోకం నుంచి ఒక వ్యక్తి ప్రయాణం చేసి అక్కడ తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించేయండి, అందుకనే ఉన్నతమైనటువంటి ఆ లోకానికి భూమి మీద మట్టి లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా తీసుకెళ్ళడానికి ఆయన ఎంతగానో ఆరాటపడుతున్నాడు. ఎంతగానో మనుషులైనటువంటి మనల్ని ప్రేమించకపోతే అలాంటి ఒక నిర్ణయాన్ని తన జీవితంలో తీసుకుంటాడు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా, ఆయన చెప్పినటువంటి మాటల్లో మనుషులు మట్టి లోకంలోనే ఉండిపోతారా, లేకపోతే తాను ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకంలోకి వస్తారా అని చెప్పడానికే యేసు ప్రభువు వారు ఈ మాట మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇందాక మనం చదువుకున్నటువంటి లేఖన భాగమైనటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయము 23-24 వచనాలను మనం ఆలోచించగలిగితే 23-24 వచనాలు. అప్పుడు ఆయన మీరు క్రింది వారు నేను పైనుండి వాడను మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధుడిని కాను అన్నది. అంటే మీరందరూ ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళే, కానీ నేను ఎక్కడ ఉండేటటువంటి వాడిని అని మాట్లాడుతున్నాడు. అని అంటే నేను ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాను. నేను ఎలాగైతే ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కానో మీరందరూ కూడా ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులు కాదు అన్నాడు. నిజానికి మనం కూడా ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కదా. మీరు అనుకోవచ్చు, నేను పుట్టింది కావల్లోనే, నేను ఉండేది కూడా ఎదుగో అంబేద్కర్ పార్క్ పక్కనే కదా, మా తాత ముత్తాతలందరూ ఇక్కడే కదా ఉండింది, కాబట్టి నేను ఈ లోక సంబంధమే కదా అని మీరు అనుకోవచ్చు. నిజానికి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఈ లోకానికి లేకపోతే ముఖ్యంగా ఈ కావలిలోకి, ఈ ప్రాంతంలోకి, ముఖ్యంగా ఈ వీధిలోకి మనం వచ్చామని అంటే ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోకపోవడమే మన దురదృష్టం. అందుకనే మన యొక్క పుట్టుకను గురించి తండ్రి అయినటువంటి దేవుడు రాస్తూ తరతరముల నుండి నివాస స్థలము నీవే అనేటటువంటి మాట మాట్లాడతాం. తరతరముల నుండి నివాస స్థలము నీవే అంటే మనం ఈ లోకానికి రాకముందు ఎక్కడున్నామయ్యా అని అంటే ఇదిగో ఆ ఉన్నతమైనటువంటి లోకంలోనే ఉన్నవారు.
అక్కడ నుంచే ఒక మనుష్యుని ద్వారా ఈ లోకానికి మనం పంపబడ్డాం. అందుకనే ప్రతి జాతి మనుష్యులను అనేటటువంటి పదం, ఆయన ఒక మనుష్యుడి నుండి ప్రతి జాతి మనుషులను ఏం చేశాడంట, నేను సృష్టించి ఈ లోకానికి పంపబడినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఆ ఒక్క మనుషుడు ఎవరో మనకు బాగా తెలుసు, ఆదాము. ఆదాములోకి మనం ఎలా ప్రవేశించబడ్డామని అంటే, ఇదిగో తండ్రి అయినటువంటి దేవునిలో నుండి. అందుకనే ప్రియమైనటువంటి వారు కదా, ఆదామును తయారు చేసినటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇదిగో మట్టిని తీసుకున్నాడు, ఆ తర్వాత ఒక బొమ్మగా దాన్ని చేశాడు, ఆ తర్వాత తన నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడు, అంటే జీవించే ఆత్మ అయినాడు నరుడు. ఆ తర్వాత నుంచి అవ్వమ్మను ఇదిగో ఆ జీవించే ఆత్మగా ఉన్నటువంటి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ఆ తర్వాత స్త్రీనిగా నిర్మించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి కలయికతో ఇదిగో హేబేను కయ్యేను అనేటటువంటి వాళ్ళు లోకంలోకి వచ్చారు. ఇక అక్కడి నుంచి మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ ఒక్క మనుషుడు నుండి ప్రతి జాతి మనుషులము ఈ లోకంలోనికి పంపబడ్డాము. నిజానికి ఆ ఒక్క మనుషుల్లో నుండి మనం వచ్చింది నిజమా అంటే నిజమే. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుళ్ళ నుండి ఆ ఒక్క మనుషుల్లోనికి మనం పంపబడ్డాము. ఆ తర్వాత ఆయా తండ్రుల గర్భాల ద్వారా ఆయా దేశాలలో ఆయా ఊర్లలో ఇదిగో మనము మన పితరుల ద్వారా ఆ గర్భంలో నుంచి మనం ఈ ప్రాంతానికి కూడా ముఖ్యంగా ఈ భూమి మీదకి మనం చేపట్టాము. మరలా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలన్న ఆలోచన లేకుండా చాలామంది మరణం అనేటటువంటి పేరుతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మేము కూడా అక్కడికే వెళ్ళిపోతాము. కాబట్టి మరొక ఆలోచన మాకు లేదండి, మా తాత ఎక్కడికి వెళ్ళాడు, చనిపోయిన మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, మేము కూడా అక్కడికే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట మాట్లాడతారే తప్ప నిజానికి ఎక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఎవరికీ తెలియట్లేదు. కానీ మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువుల వారు ఏ లోకంలో ఉన్నారో ఆ లోకానికి ప్రతి మనుషుని తీసుకెళ్లాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన ఉన్నటువంటి లోకాన్ని గురించి, ఆయన రాకుండా ముందుగా బ్రతికినటువంటి మనుషుల యొక్క ఆలోచనలో కూడా ఆ లోకాన్ని గురించి ఎంత చక్కగా రాశారో ఒక్కసారి మనం కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి 73వ అధ్యాయము 24వ వచనాన్ని 25వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 24, 25 వచనాలను మనం ఆలోచించగలిగితే అక్కడ తండ్రి, ఇది ఆసాఫ్ అనేటటువంటి ఆయన రాసినటువంటి కీర్తన. ఆయన ఆ రోజుల్లోనే ఎలాంటి ఒక ఆలోచన కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోగలిగితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించరు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు అన్నాడు. మహిమలో నీవు నన్ను చేర్చుకుందు అంటే మనిషిగా నేను మరణించిన తర్వాత మట్టిలోకి కాదయ్యా వెళ్ళవలసింది, మహిమలోకి నీవు నన్ను చేర్చుకుంటావు, మహిమలోకి నీవు నన్ను చేర్చుకుంటావు అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. అంటే మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎక్కడికి పోవాలన్న ఆలోచనతో ఈ భూమి మీద ఉండాలనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి మాటల్లో ఆయన చెబుతూ ఏం చెప్తానంటే, నేను పైనుండేటటువంటి వాడిని, మీరందరూ కింద ఉండేటటువంటి వాళ్ళు, నేను మరణించి మళ్ళా తండ్రి ఉన్నటువంటి లోకానికి నేను వెళ్తాను, మీరు అక్కడికి రాకుండా ఉండడానికి ఒకటి అడ్డుగా వస్తుంది అన్నాడు. అందుకనే మళ్ళా ఒకసారి మనం యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 24, 23 వచనాలను మనం ఆలోచించగలిగితే, అప్పుడు ఆయన మీరు క్రిందివారు నేను పైనుండేటటువంటి వాడిని, మీరు నాలో నిజంగా అక్కడ చెబుతూ నాలో ఏ పాపము చేయకుండా నన్ను నేను కాపాడుకుంటున్నాను. 33 సంవత్సరాల్లో మనలాంటి స్వభావం కలిగినటువంటి యేసు ప్రభుల వారు అక్కడ ఆయన విసిరినటువంటి ఒక సవాల్ ఏంటి అని అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అన్నాడు. అంటే యేసు ప్రభుల వారు ఎలా బ్రతికాడు ఆ 33.5 సంవత్సరాలు అని అంటే, మనవలే శోధించబడేటటువంటి శరీరం ఉన్నా, అది రక్త మాంసాలతో మిళితమై ఉన్నా ఆయన దేనికి లోపడలేదని అంటే పాపమునకు లోపడలేదు. అందుకే నాలో ఏ పాపము నేను చేయకుండా నేనేం చేశానంటే నన్ను నేను కాపాడుకుంటున్నాను, అందుకే అక్కడికి వెళుతున్నాను అనేటటువంటి పదాన్ని వాడతాను. అంటే ఇప్పుడు మనల్ని ఆ లోకానికి రానివ్వకుండా ఏదైనా అడ్డపడుతుందా మన జీవితానికి అని అంటే, ఏది అడ్డపడుతుందో మన జీవితానికి? మీరు మీ పాపములోనే చదవండి.
మీరు మీ పాపములోనే ఉండి ఏం చేస్తున్నారు? మీరు మీ పాపములోనే ఉండి చనిపోవదురని మీరు మీ పాపములోనే ఉండి చనిపోవదురు. మీరు మీ పాపములో ఉండి మరణిస్తున్నారు. అందుకని పైలోకం నీకు పరిచయం కావట్లేదు అన్నాడు. పైన ఉన్నటువంటి లోకం నీకు పరిచయం కావట్లేదు అంటే పాపములోనే ఉండి చనిపోతున్నాం. అంటే చనిపోయే ముందు మనం ఏం చేసుకోవాలి? ఆ మహా ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళాలంటే అంటే పాపాన్ని వదిలించుకోవాలి. ఎందుకంటే పాపంతో ఉన్నటువంటి వాడు ఆ లోకానికి వెళ్ళలేడు. ప్రేమటువంటి వాళ్ళ ఎందుకు ఆ లోకానికి వెళ్ళలేదంటే తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు. మనకు తెలుసు ఆయన వద్దన్నటువంటి దేవదూతలు నిత్యము ఆయన్ని ఎలా ఆరాధిస్తుంటారంటే పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు ఆయన గురించి ప్రస్తాపన చేస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు, ప్రతిగానాలు చేస్తుంటారు ప్రేమటువంటి వాళ్ళు. అలాంటి ఉన్నతమైనటువంటి పరిశుద్ధతను కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి మనం వెళ్ళాలని అంటే పాపముతో పోయేటటువంటి పరిస్థితి అక్కడ కనపడదు. పాపులుగా ఉన్నటువంటి మన జీవితం మహాలోకానికి వెళ్ళడానికి అది అడ్డుపడుతుంది ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే మీరు పాపములోనే ఉండి ఏమైపోతున్నారు? మీరు ఇక్కడే మరణిస్తున్నారు. కాబట్టి మట్టి లోకానికి సంబంధించినటువంటి వాళ్ళగా మీరు ఉంటున్నారే తప్ప ఎప్పుడైతే చనిపోయే ముందు ఆ పాపం అనేటటువంటి దాన్ని వదిలించుకుంటారో అప్పుడు ఆ మహా ఉన్నతమైనటువంటి లోకానికి వస్తారు. నేను చూడండి 33.5 సంవత్సరాలు ఏ పాపము లేకుండా నన్ను నేను ఏం చేసుకున్నాను అంటే పవిత్రపరుచుకున్నాను. కాబట్టి నేను మరణించిన వెంట ఎక్కడికి వెళ్ళాను అంటే ఓ మహా ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళాను. చూసారా, ఒక రోల్ మోడల్గా మన రక్షణకు కర్తైనటువంటి యేసు ప్రభువుల వారు ఈనాడు ఎక్కడున్నాడు అంటే ఆ మహా ఉన్నతమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి మనం ఏదైనా వెతకాలి అంటే మీరు పైనున్న వాటిని వెతకండి అన్నాడు. పైనున్నటువంటి వాటిని ఎప్పుడన్నా పైన చూసామంటే పైన చూసినప్పుడు సూర్యుని యొక్క బగబగ మండే మంటలను చూసినప్పుడు ఈరోజు ఎండ తీవ్రత చాలానే ఉంటుంది. ఎప్పుడైనా ఆకాశాన్ని మనం గమనించినప్పుడు ప్రేమటువంటి వాళ్ళ ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు అప్పుడప్పుడు ఆకాశంలో వస్తున్నటువంటి ఆ మేఘాల యొక్క కదలికలు మనం చూస్తున్నప్పుడు ఇదిగో మేఘాలు వస్తున్నాయి కాబట్టి మనకి ఎండ తీవ్రత చాలా తగ్గింది అనేటటువంటి మాటలు మాట్లాడుతుంది. చాలామంది ఆకాశాన్ని చూసి కూడా కొంతమంది సినిమా రచయితలు ఒక పాటలు కూడా రాసేశారు ఆకాశం గురించి. ఎలాంటి పాటలు రాశారో మనకు బాగా తెలుసు. ఆకాశం అమ్మాయి అయితే చెప్పండి, పాటలు రావా? అందులో ముఖ్యంగా సినిమా పాటలు రావా? ఆకాశం అమ్మాయి అయితే అది నీలా ఉంటుంది అనేటటువంటి పాట రాశారు. ఆకాశం అవతల ఉన్నటువంటి లోకాన్ని గురించి ఎవడన్నా మాట్లాడా మనకు? ఎవడు మాట్లాడలేదు ప్రేమటువంటి వాళ్ళు. ఆకాశం గురించి ఎన్నో వింత వింత పాటలు చూసారా, నవ్వొచ్చే విధంగా వాళ్ళు రాసినటువంటి ఆ పాటల వెనుకాల ఆకాశం అవతలైనటువంటి లోకాన్ని గురించి ఎవడన్నా చెప్పారా మనకి? లేదు ప్రేమటువంటి వాళ్ళు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించకపోతే నువ్వు బయటకు వచ్చి చూసే ప్రతిసారి ఆకాశం కనిపించే విధంగా నిన్ను డిజైన్ చేశాడు. ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా కూడా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా నీకు మొట్టమొదటిగా కనిపించేది ఆకాశమే. చూడండి, చాలామంది ఆరు బయట ఆకాశపు ఆ యొక్క కింద కొనుక్కొని ఆ నక్షత్రాలను చూస్తూ ఎంత ఆనందిస్తూ ఉంటారు. ప్రేమటువంటి వాళ్ళరా, మనం అర్థం చేసుకోవాల్సింది ఆకాశం అవతల ఉన్నటువంటి ఆ మహా ఉన్నతమైనటువంటి లోకాన్ని గురించి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, చనిపోయే ముందు మనం ఏం చేస్తే బాగుంటుంది ఆ లోకానికి వెళ్ళడానికంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని వదిలించుకోవాలి. మనలో ఉన్నటువంటి పాపాన్ని వదిలించుకోవాలి. మీరు బాగా ఆలోచించండి. ఎప్పుడైనా ఒక ర్యాకెట్ని పైకి వదిలేటప్పుడు దాని యొక్క నమూనా ఎలా డిజైన్ చేస్తారో తెలుసా? శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం మనకుంది. ఆ రాకెట్ను నిజంగా ఆ చంద్రుడి నుండి ప్రాంతంలోకి పంపించడానికి ఆ చిన్న రాకెట్లో ఉన్నటువంటి ఒక మిషన్ మాత్రమే చంద్రుడి మీద దిగుతుంది. మనకు తెలుసు, ఆ మధ్య రోవర్ అనేటటువంటి ఒక రాకెట్ చంద్రుడి మీద దిగింది. ఒక 14 రోజులు అది అక్కడ తీసేటటువంటి ఫోటోలు మనకు పంపిస్తుందని శాస్త్రవేత్తల యొక్క మాటల్లో మనం విన్నాం కదా. ఆ చిన్న బుల్లి రోబోట్ను అక్కడికి పంపించడానికి నిజంగా ఎంత పెద్ద ర్యాకెట్ని తయారు చేశారో తెలుసా? ఎంత పెద్ద ర్యాకెట్, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు ప్రేమటువంటి.
ఎందుకంటే ఆ ర్యాకెట్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉంటుంది ప్రేమటువంటి. అంటే 4 ఇంజిన్లతో అది నిర్మించబడుతుంది. ఆ 4 ఇంజిన్లు పైకి వెళ్తూ ఒక్కొక్కటి రాలిపోయి మరికొంత దూరం వాటిని తీసుకెళ్తుంది. ఆ తర్వాత మరొక రాకెట్ మళ్ళా అక్కడి నుంచి విడిపోతుంది. అలా విడిపోతూ చివరికి కక్షలోకి ప్రవేశపెట్టబడినటువంటిది ఏంటంటే ఓ చిన్న రోబోట్. ఆ చిన్నదాన్ని పంపించగలుగుతామా మనం అని అంటే లేదు ప్రేమటువంటి వాళ్ళ. అలాగే మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఆ ఉన్నతమైనటువంటి లోకాలను చేరాలంటే ఎన్నిటినో ఈ లోకంలో మనం వదులుకోవాల్సినటువంటి పరిస్థితి మనం కలిగి ఉండాలి. ఎన్నిటిని వదులుకోవాలంటే లోకంలో ఉన్న వాటన్నిటినీ వదులుకోవాలి ప్రేమటువంటి వాళ్ళ. ఆస్తి, అంతస్తులు, ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతి వాటిని కూడా, ముఖ్యంగా మనం అంటించుకున్నటువంటి పాపాన్ని కూడా మనం ఏం చేసుకోవాలని అంటే వదిలించుకొని వెళ్ళాల్సినటువంటి వారమే. మీరు అప్పుడప్పుడు చూడండి, వెనకాల మాట్లాడుతున్నాను, మీరు అప్పుడప్పుడు మీరు చూడండి, మన కంట్లో ఏదైనా ఒక నలుసు పడింది అనుకోండి. మన కంట్లో ఏదైనా ఒక నలుసు పడినప్పుడు నిజంగా అది నాలో ఉండడానికి అది కన్ను కూడా ఇష్టపడదు. అందుకనే చాలా కన్నును బాగా మనం ఏం చేస్తామంటే ఏంద్రా ఎందుకు అలా నలుపుతున్నాం అంటే కంట్లో ఒక చిన్న నలుసు పడింది. ఆ కంట్లో ఉన్నటువంటి నలుసు తీసేంత వరకు మనకు నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు ప్రేమటువంటి వాళ్ళు. ఏదో కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళిపోతాము, డాక్టర్ గారు నా కంట్లో నలుసు పడింది. ఆ మధ్య చేపల కూర తింటూ ఒక అమ్మాయి ముళ్ళను కూడా మింగేసింది. ఆ ముళ్ళు వెళ్ళి గొంతులో కాస్త గుచ్చుకుంది. అది అటు రాలేదు, ఇటు రాలేదు. వెంటనే నాకు కాల్ చేసిన, సార్ మా అమ్మాయి చేపల కూర తింటూ ముళ్ళు గొంతులో గుచ్చుకుంది అన్నప్పుడు, అమ్మ అరటిపండు తినిపించావా అంటే అది కూడా తినేది సార్, అయినా కూడా అరటిపండు లోపలికి వెళ్ళిపోయింది, ముళ్ళు అక్కడే ఉండిపోయింది. ఏమిటి అలా ఉంచుకొని ఎవరైనా ఉంటారా? 1 గంట సేపు కూడా ఉండలేకపోయింది ప్రేమటువంటి వాళ్ళ. కంట్లో నలిసిపోయినప్పుడు మనం తట్టుకోలేకపోతున్నాం, దాన్ని తీసేయాలన్న ఆలోచన వస్తుంది. గొంతులో చేప ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కూడా అది ఉండించుకోవడానికి మనం ఇష్టపడలేదు. అది మనకు అడ్డుగా ఉంటుంది. ఇంకా చూడండి, మాంసంతో మనం కూరలు తిన్నప్పుడు ఆ పళ్ళ మధ్య ఇరుక్కున్నటువంటి ఆ మాంసపు శకలాలను మనం ఆలోచన చేసినప్పుడు, ఇదిగో నాలికను అటు ఇటు తిప్పుతుంటాం. అది ఉన్నంత వరకు మనకు నిద్ర పట్టదు. కాబట్టి బాబు పిక్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటాం. అంటే పళ్ళల్లో నుంచి వాటిని తీసేసేంత వరకు మనకి నిద్ర పట్టదు ప్రేమటువంటి వాళ్ళు. అంటే ఏ ఇతర వస్తువు ఏదైనా మన బాడీలోకి ప్రవేశించిన తర్వాత మనం వాటిని ఉండించుకోవడానికి ఇష్టపడలేదు. కాల్లో ముళ్ళు గుచ్చింది అనుకోండి, పర్లేదు ఉంటే ఉండే వల్లే అని అనుకుంటావా? కాల్లో గుచ్చుకున్నటువంటి ముళ్ళుని నువ్వేం చేస్తావు అని అంటే తీసేసేంత వరకు దాని గురించి నువ్వు ఆలోచన చేస్తావు. అది ఉండకూడదు. మరి అది ఉంటే ఏంటి? ఏమైనా ప్రమాదం అంటే అమ్మో ముళ్ళు గుచ్చుకుంటే ఏమిటి? 6 అడుగుల ఆకారము, 60 కేజీల పొడవు ఉన్నటువంటి నిన్ను ఆఫ్టర్ ఒక ముళ్ళు ఏం చేస్తుంది అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసి దాన్ని తీసేయకుండా ఉన్నావా? ఒకవేళ ఉంటే నువ్వు ఎంతో ప్రమాదాన్ని ఎదుర్కోగలుగుతావు. ఎంతటి ప్రమాదమో, చిన్న ముళ్ళే కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటే ప్రేమటువంటి వాళ్ళరా, ఆ ముళ్ళు తెల్లారేసరికి దాని పవర్ ఏంటో చూపిస్తుంది. మనం అప్పుడు కూడా పిన్నీస్ని తీసి దాన్ని గుచ్చి బయటికి తీసినప్పుడు కంటికి కనిపించనంత కొన అది కాళ్ళలో ఉన్నప్పుడే నిజంగా దాన్ని మనం తీసేసేదానికి ఇష్టపడతాం. తీసేసేంత వరకు మనకి నిద్ర పట్టదు ప్రేమటువంటి వాళ్ళ. మనం పాపం అనేటటువంటి దాని విషయంలో ప్రేమటువంటి వాళ్ళ మనం ఎప్పుడూ ఇలాంటి సంఘటనల గురించి ఆలోచన చేసామా? పాపాన్ని తీసేసుకోవాలి. పాపం ఉంటే మనకి నిద్ర పట్టకూడదు. పాపం ఉంటే ఆ మహా ఉన్నతమైనటువంటి లోకానికి మనం వెళ్ళలేము. కాబట్టి పాపాన్ని మనం ఏం చేయాలి? చేసుకోవాలి. పాపాన్ని మనలో నుంచి తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఎప్పుడైనా మనలోకి వచ్చిందని అంటే లేదు ప్రేమటువంటి వాళ్ళ. అందుకని యేసుప్రభులు వారు చెప్తూ, మీరు పాపములోనే ఉండి మీరు మరణించుతున్నారు. పాపములోనే ఉండి మీరు మరణించుతున్నారు అంటే దాన్ని అంటించుకొని మనం ఏం చేస్తున్నామంటే తిరుగుతున్నాము. కానీ ఎవరూ ఆలోచించట్లేదు పాపం మనలో ఉంది కాబట్టి దాన్ని తీసేసుకోవాలి, అది ఉండించుకోకూడదని ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నామంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళ. కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళు విషయంలో జాగ్రత్త పడుతున్నావు, కంట్లో పడినటువంటి నలుసు విషయంలో జాగ్రత్త పడుతున్నావు, ఇదిగో పళ్ళ మధ్య ఇరుక్కున్నటువంటి మాంసపు శకలాల గురించి నువ్వు ఆరాటపడుతున్నావు. బట్ పాపాన్ని గురించి ఎందుకు ఆలోచించట్లేదు?
పాపంలోనే ఉంటే ఏమన్నా ప్రమాదమా? అవును. ఎంతటి ప్రమాదాన్ని నువ్వు ఎదుర్కోవాలని అంటే ఆ ఉన్నతమైనటువంటి లోకం నీకు రాదు అని చెప్తున్నాడు యేసుప్రభువు. మనకు తెలుసు, చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే నోవహు గారి కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క పడవ నిర్మాణం, ఆ ఓడ యొక్క నిర్మాణాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రేమటువంటి వాళ్ళరా, ఆ ఓడ యొక్క నిర్మాణంలో నిజంగా నోవహు గారి కాలంలో ఎంతమందికి ఆయన సువార్తను ప్రకటించలేదు చెప్పండి? ఎంతమందికి సువార్తను ప్రకటించలేదు? 120 సంవత్సరాలు ప్రకటన చేశాడే. ఈ రోజంటే మేము ఒక్కరోజు వచ్చి ఈ సంగతులు చెప్పి వెళ్ళిపోతున్నాం. కానీ నోవహు గారి కాలంలో 120 సంవత్సరాల్లో ఏంటి నోవహు ఊరి మధ్యలో ఓడను నిర్మిస్తున్నావు అంటే, ఏమన్నాయా దేవుడు చెప్పాడు జలప్రళయం వస్తుందంట, కాబట్టి మీరందరూ రక్షణలోకి రావాలంటే ఈ ఓడలోకి ప్రవేశించడమే మార్గం తప్ప మరొకటి లేదు అని. ఒక రాత్రి పెట్టిన మీటింగ్ కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలాగా ఒక రాత్రి పెట్టిన మీటింగ్ కాదు అది. ఒక 120 సంవత్సరాలు. ఇదిగో మీరు ఓడలోకి రాకపోతే ఎలాగైతే మీ ప్రాణాలను కోల్పోతారో అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు ఎప్పుడైతే నా యొక్క వార్తను విని నువ్వు ఓడలోకి ప్రవేశిస్తావో నువ్వు ఆ నీటి వల్ల నువ్వు రక్షణ పొందుతావు అని 120 సంవత్సరాలు ప్రకటన చేసిన ఏ ఒక్కడన్నా విన్నాడండి? ఏ ఒక్కడైనా విన్నాడా? లోకంలో ఎవడూ వినలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎవడో వినలేదని ఎందుకు చెప్తున్నానంటే, నోవహు గారి యొక్క కుటుంబంలో 3 కుమారులు ఉన్నారు. ఆ 3కి పెళ్ళిళ్ళు అయ్యాయి. 3కి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ భార్యలు అమ్మా నాన్న కూడా ఉంటారు. కనీసం వాళ్ళన్నా వచ్చారా ఓడలోకి? కనీసం వాళ్ళన్నా. ఏదో వాళ్ళు థర్డ్ పార్టీ కాదు, సెకండ్ పార్టీయే కదా. ఇదిగో ఆ అల్లుడు వెళ్ళి కట్టెలు తెస్తున్నప్పుడు అత్తగారు మీరు ఓడలోకి రండి బతకపోతారు అన్నప్పుడు, చూసాములే పోవా అల్లుడు పెద్ద చెప్పకొచ్చావు అన్నట్టుగా అల్లుడిని కూడా అవహేళన చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే నోవహు గారికి స్నేహితులు లేరంటారా? నోవహు గారు కూడా స్నేహితులు ఉన్నారు. నోవహు గారి భార్యకు కూడా ఆమెతో సన్నిహితంగా ఉన్నటువంటి స్త్రీలు లేదా? ఆ ఊర్లో ఉన్నారు. కొడుకులకు స్నేహితులు ఉన్నారు. అలాగే కొడుకుల భార్యలకు కూడా అమ్మా నాన్న ఉన్నారు. అన్న చెల్లి కూడా ఉండుంటారు. బట్ వాళ్ళందరి విషయాల్లో ఎందుకు అంత నెగ్లెక్ట్ చేసినా మీరు ఆలోచన చేయండి. 120 సంవత్సరాలు ఒక ప్రకటన చేసినా కూడా ఒక్క మనిషి కూడా ఏం చేయలేదు, మారు మనస్సును పొంది వచ్చి ఆ రక్షణను కొనసాగించేటటువంటి ఆ ఓడలోకి మాత్రం రాలేకపోయారు ప్రియమైనటువంటి వాళ్ళు, రాలేకపోయారు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. అంటే ఇన్ని రోజులు బ్రతికినటువంటి ఈ బ్రతుకంతా కూడా ఏమైపోతుందో ఒక రోజులోనే అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదిగో పుట్టాం కాబట్టి ఈ లోకం ఉందని మనకు అర్థమవుతుంది కదా. అలాగే మరణిస్తే మరొక లోకం ఉందని అర్థమవుతుంది. ఆ మధ్య ఒకడు చనిపోతే ఏం జరుగుతుంది అని చూడడానికి తమాషాగా ఊరేసుకొని చచ్చిపోయాడు. తమాషా కోసం ఏం లేదు, మరణిస్తే ఏమవుతుంది, చనిపోతే ఏమవుతుంది అని ఆయన మరణిస్తే ఏమవుతుందని తెలుసుకోవడానికి సింపుల్గా ఉరేసుకొని చనిపోయినాడట. ఇప్పుడు ఉరేసుకొని చనిపోయినటువంటి ఆయన యొక్క జీవితంలో మరణించిన తర్వాత మరొక లోకం ఉందని అర్థమైంది. అలాగని చెప్పి అర్థమైంది కదా అని చెప్పి మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి రాగలుగుతాడా చెప్పండి? ఇది ఏమన్నా అమెరికా లేకపోతే ఇంగ్లాండ్ లేకపోతే పాకిస్తాన్ అనుకుంటారా? అలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసేదానికి ఒక లోకం ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక మహా ఉన్నతమైనటువంటి లోకం. ఆ లోకానికి నువ్వు వెళ్తావు అనేటటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే ఆ లోకానికి వెళ్ళడానికి మనకు ఆ లోకానికి మధ్య ఉండేటటువంటిది ఏంటంటే మనం జరిగిస్తున్నటువంటి పాపాలు. అందుకనే యేసు ప్రభువుల వారిని గురించి రాస్తూ ఇదిగో ఆయన పాపులను రక్షించుటకు ఎక్కడికి వచ్చాడంట? ఈ లోకంలోనికి వచ్చాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి వాళ్ళ. అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకని అంటే ఇదిగో పాపులను రక్షించడానికి అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచనలో మనందరి మీద ఉన్నటువంటి ఒక ప్రణాళిక ఏంటంటే ఏ మనిషి కూడా నశించకూడదు అనేటటువంటి ఆలోచన. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎక్కడికి రావాలని తండ్రి అయినటువంటి దేవుని యొక్క సంకల్పము. ఇదిగో ఈ లోకంలో మన మనుషుల మధ్య ఉన్నటువంటి జాతులు మనం వేరైనా కూడా మనమందరం ఒక మనిషి నుంచి ఈ లోకానికి పంపబడినటువంటి వారు. కాబట్టి మనుషులందరూ తండ్రి అయినటువంటి దేవునికి కుమారులే. మనకి 4 కుమారులు ఉన్నాను అనుకోండి, 4 బాగుండాలని మనం కోరుకుంటాం ప్రేమటువంటి వాళ్ళరా, 4 బాగుండాలని కోరుకుంటాం.
అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా మానవ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా నశించకూడదు అనేటటువంటిది ఆయన ఉద్దేశమే. మరి నశించకుండా ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలంటే తానున్నటువంటి ఆ మహిమ లోకానికి రావాలి. వాళ్ళతో కలకాలమైన కలిసి ఉండాలనేటటువంటి ఆ యొక్క ఆలోచనను మనం ఈ లోకంలోకి వచ్చి ఏం చేస్తున్నాం అంటే దాని గురించి మనం పట్టించుకోకుండా ఈ లోకంలో మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నాం ప్రేమటువంటి వాళ్ళ. అందుకని మహనీయుడైనటువంటి యేసు ప్రభుల వారు ఆయన యొక్క వెళ్ళిపోతున్నటువంటి ఆ లోకాన్ని గురించి దేవదూతలు కూడా వచ్చి ఆయన వెళ్తున్నప్పుడు ఒక మాట మాట్లాడారు. ఒకసారి మనం అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలోకి వెళ్ళి 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను. ఒక మేఘం ఆయన్ను కొనిపోయింది. ఒక మేఘం ఆయన్ను కొనిపోయింది. ఆయన వెళ్ళుచు ఉండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. అంటే యేసు ప్రభువుల వారు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? అందుకని నా తండ్రి ఇంత అనేక నివాసాలు కలవు, కాబట్టి నేను మరలా వచ్చి మిమ్మల్ని నా తండ్రి ఉన్నటువంటి లోకానికి తీసుకెళ్తానని చెప్పిన మాట బ్రతికినప్పుడు మనకి సుపరిచితమే కదా. కాబట్టి ఇప్పుడు దేవదూతలు అంటున్నారు, ఆయన ఏ రీతిగా వెళ్ళడం మీరు చూస్తున్నారు, మళ్ళీ అదే రీతిగా ఆయన అక్కడి నుంచి వస్తాడనేటటువంటి మాట. అంటే మనం అనుకున్నటువంటి ఆ మహాలోకం ప్రేమటువంటి వాళ్ళగా ఎక్కడుండేదని అక్కడ మాట్లాడుతున్నానంటే, ఇదిగో ఆయన ఆకాశంలోకి ఆరోహణమైపోయాడు. మనం నిరీక్షిస్తున్నటువంటి లోకం, దేవుడు ఆశిస్తున్నటువంటి లోకం, దేవుడు నివసించేటటువంటి లోకం, దేవుడు మనుషులమైనటువంటి మనకు ఇవ్వాలనుకున్న లోకం, అది ఆకాశంలో ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూడండి, ఆకాశం నుండి ఎలాంటి శబ్దం వచ్చింది అని అంటే, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అతడు ఇంకను మాట్లాడుచూ ఉండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. చూసారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నమాట. ఒక శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశము నుండి వచ్చింది. ఆకాశం నుండి ఈయనే నా ప్రియ కుమారుడు. యేసు ప్రభుల వారు బ్రతికున్నప్పుడు కూడా, బాప్తిజం తీసుకుని ఒడ్డుకొస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు రాలినప్పుడు, ఇదిగో నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నానన్న ఒక శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నటువంటి ఆకాశంలో నుండి వచ్చింది ప్రియమైనటువంటి వారు. అంటే మనం వెళ్ళబోయేటటువంటి లోకం, దేవుడు మన వరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మహిమాలోకం అనేటటువంటి లోకానికి మనం ఆలోచించగలిగితే, ఇదిగో దానికి సంబంధించినటువంటి ఎన్నో ఆనవాళ్ళు దేవుడు తన గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయించాడు ప్రేమటువంటి వాళ్ళు. మన యేసు ప్రభుల వారు కూడా చూడండి, ఆయన బ్రతికినటువంటి 33.5 సంవత్సరాల్లో ఆయన నిలబడి ప్రార్థన చేస్తూ ఎక్కడికి ప్రార్థన చేస్తున్నాడు? ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి అన్నాడు. నిజంగా మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేయమని ఒక సహోదరుడికి ఈరోజు మనం ఆ ప్రార్థన చేయమని మనం కోరినప్పుడు అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అని అంటాం. నిజానికి యేసు ప్రభుల వారి యొక్క ప్రార్థన మీరు బాగా గమనించండి. ఆయన ఎలా చేశాడు ప్రార్థన అంటే, ఇదిగో ఆకాశము వైపు కన్నులెత్తి అన్నాడు. చూసారా, ఆకాశము వైపు కన్నులెత్తి. మనం నేల వైపు కళ్ళు దించి కళ్ళు మూసుకుని చేసినటువంటి ప్రార్థనకు ఆమె అని అంటాం. బట్ యేసు ప్రభుల వారు చేసిన ప్రార్థన మనదు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి అన్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి. చూసారా, అంటే ఆకాశంలో ఏముండాలని అంటే, ఎందుకు ఆకాశం వైపు ఎత్తి కన్నులెత్తి ప్రార్థన చేయాలి? అక్కడ తండ్రి ఉన్నటువంటి లోకం ఉంది ప్రేమటువంటి వాళ్ళ. ఆ లోకానికి మనల్ని తీసుకెళ్ళడానికే నిజంగా యేసు ప్రభువు వారు ఇక్కడికి వచ్చారు. అందుకని ఆయన ఆకాశం వైపు కనులెత్తి అడిగిన ప్రతిసారి
ఎలాంటి పదం వాడతాడో తెలుసా? నా మనవి విన్నందున, నా మనవి విన్నావు, నా మనవి విన్నావు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మాట్లాడు. చూసారా, ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఏది అడిగినా కూడా భూమి మీద అది సఫలం చేస్తూ వచ్చాడు తండ్రి అయినటువంటి దేవుడు. మనం కూడా ఆకాశం వైపు చూస్తాం. ఎందుకు చూస్తాము? ఈరోజు వడియాలు పెడుతున్నాను, ఈరోజు బట్టలు ఉతుకుతున్నాను, మరి వర్షం వస్తుందా, వాన పడా, ఎండ కాస్తుందా? చూసారా, మన యొక్క చూపులు ఎలా ఉంటాయో మనకు బాగా తెలుసు ప్రేమటువంటి వాళ్ళరా. అమ్మో ఈరోజు మేఘావృతమై ఉంది కాబట్టి ఈరోజు వడియాలు పెట్టకూడదు, ఈరోజు బట్టలు ఉతకూడదు. ఇదే కదా మన ఆలోచన. ఎందుకు? మనం కింద ఉండేటటువంటి వారు. మనం ఏది చేయాలన్నా కూడా ఎప్పుడైనా పైకి చూసి ఏమైనా మాట్లాడతామా? లేదు ప్రేమటువంటి వాళ్ళరా. కిందనే మన చూపులని, కిందనే. తల్లిని కూడా మీరు గమనించండి, తాను బ్రతికిన రోజులు ఏనాడు కూడా తన తలెత్తి పైకి చూడదంట. ఎందుకంటే అలా లేదు తన మెడ. ఎప్పుడైతే పండిని పట్టుకొని ఒక మంచి కర్రకు దాన్ని 2 కాళ్ళు 4 కాళ్ళు కట్టేసి తీసుకెళ్తుంటారే, అప్పుడు కనిపిస్తుందంట ఆకాశం. అప్పుడు అమ్మో ఆకాశం ఎంత పెద్దదా అని దాని గురించి ఆలోచించే లోపే తన తల తెగిపోతుంది. ఇకేమన్నా ఉందా? ఇక జీవితం లేదు ప్రేమటువంటి వాళ్ళు. మన బ్రతుకులు కూడా అలాగనే తయారైపోయాయి. ఎప్పుడు కూడా ఆకాశాన్ని మనం చూస్తున్నామే తప్ప మన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అవతల ఉన్నటువంటి ఆ లోకం వైపు ఎప్పుడు కూడా మనం మన యొక్క దృష్టిని సారించట్లేదు ప్రేమటువంటి వాళ్ళు. నిజంగా మనం ఆలోచించగలిగితే స్టెఫను గారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు బాగా గుర్తుంటుంది. బైబిల్లో స్టెఫను గారు, నిజంగా ఆ స్టెఫను గారి చివరి దశలో ఆయన చెప్తున్నటువంటి ఒక మాట మనం చూద్దాం. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 54వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తుల కార్యం 7వ అధ్యాయము లాస్ట్ 54వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి, ఎక్కడ తేరి చూశాడు? ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఏం చూశాడంట? ఏం కనిపించింది? మనకి ఇప్పటి వరకు తెలిసింది ఏంటంటే, చరిత్రలో, బైబిల్ చరిత్రలో మనం చదువుకునేది ఏంటంటే, ఓ ఎర్ర సముద్రం 2 పాయలుగా విడింది, ఆరిన నేల మీద ఇశ్రాయేలు అందరూ నడిచారు. ఇదే మహాద్భుతం అని అనుకుంటున్నాం ప్రేమటువంటి వాళ్ళరా. కాదు, దానికి మించినటువంటి మరొక అద్భుతాన్ని గురించి ఇక్కడ స్టెఫను గారు మాట్లాడుతున్నారు. ఇక తాను చనిపోయేటటువంటి చివరి క్షణంలో కూడా ఆయన ఎటువైపు చూశాడని అంటే ఎంత ఆనందం. ఆ లింక్ చూడండి, ఆకాశం వైపు. అంటే ఎన్నో ఉన్నతమైనటువంటి మాటలు అపోస్తుల బోధ ద్వారా విన్నటువంటి స్టెఫను గారు కూడా తాను రాళ్లతో కొట్టి చంపుతున్నటువంటి వారి వైపు కూడా నిజంగా వారిని క్షమించండి, వారికి ఏమీ తెలియదు ప్రభు అని వారి గురించి మాట్లాడుతూ చివరికి ఆకాశం వైపు తేరి చూసి అంటున్నాడు. ఏమని అంటున్నాడు? దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటను యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూసారా? మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉన్నట్టు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, మనుషులు మనల్ని చూసి లేచి నిలబడడం గొప్ప కాదు. అప్పుడప్పుడు మీరు చూడండి, మీరు ఆ ఇంటిలోకి రాగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని మీ రాకడను చూసి వాళ్ళు లేచి నిలబడ్డారు అనుకోండి, ఇది గొప్ప. నిజంగా మీకు అది గొప్ప కావచ్చేమో, కానీ మనుషులు మన యొక్క గొప్పతనాన్ని గురించి లేచి నిలబడడం అనేటటువంటిది కాదు ప్రేమటువంటి వాళ్ళగా. స్వయాన మనం చదువుకున్నాం, ఆకాశం పైన ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని సింహాసనం పైన యేసు ప్రభుల వారు కూర్చున్నారని. అలాంటి ఒక దృశ్యాన్ని నిజంగా స్టెఫన్ గారు మాట్లాడుతూ ఆ పైన ఉన్నటువంటి లోకాన్ని చూస్తున్నాడు. ఆ పైన ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనము, ఆ పక్కన ఉన్నటువంటి యేసు ప్రభుల వారు లేచి తనను ఆహ్వానిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూస్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. ఆకాశము తెరవబోతూ
చదువు. ఆకాశము తెరవబడియు తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నాను అని చెప్పాను. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, స్తెఫను యొక్క భక్తిని చూసినటువంటి క్రీస్తుల వారు నిజంగా లేచి నిలబడ్డాడనేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రేమటువంటి వాళ్ళరా, ఒక మహా ఉన్నతమైనటువంటి లోకం అది, ఆకాశం అవతల ఉన్నటువంటి లోకాన్ని గురించి ఇదిగో మనలాగే బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాల్లో కూడా అది కనిపిస్తున్నగా మనకు అనిపిస్తుంది. ప్రేమటువంటి వాళ్ళు మనకు ఎందుకు ఆలోచనలోకి రావట్లేదు. నిద్ర లేచిన దగ్గర నుంచి మనం మన పనులు మనకు ఇష్టం వచ్చినట్టు జీవించడం అనే కార్యక్రమమే మనకు ముఖ్యమైపోతుంది తప్ప ఎప్పుడు దేవుడు, దైవ చింతన, అసలు బైబిల్ అనేటటువంటి గ్రంథం ఏం చెబుతుంది, మిగిలిన గ్రంథాలు కూడా దాని గురించి ఏం మాట్లాడుతున్నాయి అనేటటువంటి ఆలోచన ఏమైనా వస్తుందా మనకంటే? ఎప్పుడూ రాదు. ఎప్పుడు వస్తుంది అంటే ఇదిగో అనారోగ్యమైన రావాలి, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏమన్నా పోవాలి. ముఖ్యంగా క్రైస్తవుల్లో కూడా ఇలాంటి ఆలోచన ఏమన్నా ఉంటుందని అంటే లేదు. ప్రేమటువంటి వాళ్ళ ఇదిగో బైబిల్ పట్టాలంటే ఆదివారం అయినా రావాలి, లేకపోతే ఒంట్లోకి అనారోగ్యమైనా రావాలి. అప్పుడు మాత్రమే బైబిల్ జోలికి వచ్చేటటువంటి క్రైస్తవ సమాజం నేడు ఉంది. ప్రేమటువంటి వాళ్ళు అలా ఉండడానికి వీల్లేదు. ఎప్పటికీ కూడా దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో నిలబడుతూ ఉండాలి. మన హృదయాలను అవి స్వతంత్రించుకోవాలి. ప్రేమటువంటి వాళ్ళు అందుకనే ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడే నాకేం పర్లేదు, నాకేం జరిగినా మీరేమీ ఆలోచించవలసినటువంటి అవసరం లేదు, నేను మా మహా ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళిపోతున్నాను. అందుకనే ఈ మట్టి లోకంలో నాకు ఏమీ వద్దు అనేటటువంటి ఆలోచన మనకు అనిపించాలి. ఎందుకు? ఒక స్టెఫన్ గారి జీవితంలో ఆయన ఆకాశం తెరవబట్టు చూశాడు. ఆ తండ్రి కుడిపార్శ్వన ఉన్నటువంటి యేసు ప్రభుల వారు లేచి నిలబడినటువంటి దృశ్యాన్ని చూశాడు. ఇక ఈ లోకంలో తనకి ఏం జరిగితే ఏం చెప్పండి? ఏదైనా నష్టమా? లేదు. ఇక్కడ జరిగేది ఏది కూడా నష్టం కాదు. ప్రేమటువంటి వాళ్ళరా, పొందుకునే పరలోకం తప్ప మరొక లోకం, మహా ఉన్నతమైనటువంటి లోకం. మనకు తెలుసు, ఇద్దరు ప్రార్థన చేయడానికి దైవ మందిరంలోకి ప్రవేశించారు. ఇద్దరు ప్రార్థన చేయడానికి, అందులో ఒకడు సుంకరి, మరొకడు పాపి. ఒకసారి మనం చూద్దాం ఆ సందర్భంలో కూడా వాళ్ళిద్దరు చేసినటువంటి యాక్టివిటీ ఎలా ఉంటుందో. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తి సుంకరి ఆకాశం వైపు కనులెత్తుటకై నేను ధైర్యం చాలక ఏం చేస్తున్నాడు? సుంకరి ఏం చేస్తున్నాడు? ఆకాశము వైపుకు కనులెత్తుటకై నేను ధైర్యము చాలక ఆకాశము వైపుకు. సుంకరి పరిచయుడు, వాళ్ళిద్దరి యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో మనకు బాగా తెలుసు. సుంకరి ఎలా ఉన్నాడని అంటే ఆకాశము వైపు కనులెత్తుటకు కూడా ధైర్యం సరిపోవట్లేదు. మనకి ధైర్యం మాట ఏమో కానీ ఎన్నోసార్లు ఆకాశం వైపు చూస్తూ ఉంటాం. నాకు చెప్పాను కదా, సినీ రచయితలు అయితే ఆకాశం గురించి ఎన్నో డైలాగులు రాసేశారు, ఎన్నో పాటలు కూడా రాసేశారు. ప్రేమటువంటి వాళ్ళ ధైర్యం చాలట్లేదు. సుంకరికి ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే ఆ లోకం వేరే. ప్రేమటువంటి వాళ్ళదా, ఆ లోకం వేరే. ఆ లోకానికి వెళ్తే పరిస్థితులు వేరే. అక్కడ నీకు ఆకలి ఉండదు, అక్కడ నీకు దప్పిక ఉండదు. నువ్వు తిరిగేటటువంటి రోడ్లన్నీ కూడా ఇదిగో ఇలా చెత్త చెదారాలతో అక్కడ నిండి ఉంటుంది అనుకుంటున్నారా? లేదు. బంగారపు వీధులు అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. ఎంత ఉన్నతమైనటువంటి లోకం ఏదంటే నిజంగా ఆ లోకాన్ని గురించి మనం ఎప్పుడైనా వెళితే ఆ లోకానికే వెళ్ళాలి, ఆ మహాలోకానికే మన ప్రయాణం ఉండాలనే ఆలోచనతో మనం బ్రతకగలిగితే ఈ లోకంలో ఏది నువ్వు పోగొట్టుకున్నా కూడా అది నీకు నష్టంగా అనిపించదు. అందుకనే సుంకరి ఆకాశము వైపు ఎదురుగా ఉన్న దేవాలయాన్ని అతను పట్టించుకోవట్లేదు. దేవాలయంలోకి వెళ్ళినటువంటి పరిచయుడు ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో ఈ సుంకరి వలె నేను ఉండట్లేదు, కాబట్టి నేను ఏం చేస్తున్నాను? వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను. సంపాదించినటువంటి కొత్తిమీర, గోంగూర వీటన్నిటిలో 10వ వంతు నేను చెల్లిస్తున్నాను. ఈ సుంకర్లాగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా అని మాట్లాడుతున్నాడు ప్రేమటువంటి వారు. కానీ సుంకర్ అనేటువంటి మాట నీకు జ్ఞాపకం ఉందా? ఆకాశము వైపు కనులెత్తి చూడడానికి కూడా ధైర్యము చాలక ఏమంటున్నాడు? పాపినైన నన్ను చదవండి. రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా, పాపినైన నన్ను
కరుణించును. కరుణించు, పాపినైనా నన్ను కరుణించు, పాపినైనా నన్ను కరుణించు. అంటే సరైనటువంటి పశ్చాత్తాపంతో ఈరోజు ఎవరైనా దేవుని సముఖంలోకి వచ్చి ఇలాంటి మాట మాట్లాడుతున్నారంటే లేదు ప్రేమటువంటి వాళ్ళకు. నేను తప్పు చేశాను నన్ను క్షమించనేటటువంటి మాటలు ఏమన్నా మాట్లాడుతున్నారా? లేదు ప్రేమటువంటి వాళ్ళ లేదు. చాలా స్టైలిష్గా నన్ను క్షమించు అనేటటువంటి ఆ ఫీలింగ్తోనే మనం మాట్లాడుకుంటామే తప్ప ఒక విరిగి నలిగినటువంటి హృదయం రొమ్ము కొట్టుకుంటూ చేతులు కట్టుకొని నిజంగా దేవుని ముందు ప్రాధాయపడాల్సినటువంటి ఆ యొక్క పరిస్థితి, సుంకరి పరిస్థితి గమనించినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు వాళ్ళిద్దరిలో ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడని అంటే సుంకరనే కదా, సుంకరనే కదా. అందుకనే ప్రేమటువంటి వాళ్ళదా, మనశ్శాంతి లేకపోతే ముందు కావాలంటావు. అలాగే మనశ్శాంతి కొరకు నువ్వు ఏం చేస్తావు అంటే ఇదిగో చాలా వాటిని మనం చేయడానికి మనం ఇష్టపడతాం ప్రేమటువంటి వాళ్ళదా. నిద్ర లేచి టైం చూస్తావు, ఆ తర్వాత మనం దైనందినటువంటి కార్యక్రమం ఏంటో మనం చూసుకుంటాం. ఎప్పుడైనా ఆకాశం వైపు చూసినటువంటి దాఖలాలు ఈ రాత్రి నుంచి నువ్వు ఆలోచన చేయవలసిందే. ఇదిగో నిద్ర లేచిన దగ్గర నుంచి ఆకాశం వైపు ఒకసారి తేరి చూసి మిగిలిన నీ కార్యక్రమాల్లో నువ్వు పాల్గొను. ఎప్పటికైనా ఆ లోకానికి నేను వస్తానయ్యా అన్నట్లుగా బ్రతికి చూడు, అన్నట్లుగా బ్రతికి చూడు. ఎందుకంటే మనం మరణిస్తే ఏమైపోతామో మనకు తెలుసు ప్రేమటువంటి వాళ్ళ. ఈ లోకంలో ఉన్నంతసేపు, ఈ లోకంలో పుట్టిన తర్వాత మనం గమనిస్తున్నటువంటిది ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని భౌతిక సంబంధమైనటువంటి వాటిని మనం గమనిస్తాం. మరి మరణించిన తర్వాత మనకు ఆలోచన రాదా? మరణించిన తర్వాత మరొక లోకం ఉంటుందని అంటారు. ఒకసారి మళ్ళీ మనం పౌలు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము వినుట ఆయన పౌలు గారు చూశారు. నిజంగా ఆయన చూసినటువంటిది ఆకాశం వైపు, అంటే ఉన్నతమైనటువంటి ఒక రూపం కనిపించింది ఆయన. అంటే అది యేసు ప్రభువు వారు. ఈయన మరణించాడు కదా, మరణించినటువంటి ఆయన మరణ కనిపించడం ఏంటి? అందుకని ప్రేమటువంటి వాళ్ళగా మహా ఉన్నతమైనటువంటి లోకానికి తీసుకెళ్ళాలి. కాబట్టి పౌలు గారిని కూడా ఇదిగో ఆయన నేర్చుకున్నటువంటి చదువుకున్నటువంటి ధర్మశాస్త్రం వీటన్నిటికీ గురించినటువంటి ఆయనకు యేసు ప్రభువుకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఆ మహా ఉన్నతమైనటువంటి లోకంలో నుంచి ఇప్పుడు ఎవరిని కనిపించి ఎవరిని మహిమ కలిగినటువంటి లోకానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే పౌలు గారిని. అందుకని ఒకసారి మళ్ళీ మనం పేతురు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం ఆలోచించగలిగితే, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 36వ వచనాన్ని మనం ఆలోచిస్తే, సీమోను పేతురు ప్రభువా నీవెక్కడికి వెళుతున్నావు అని అడుగగా యేసు నేను వెళుతున్న చోటికి అదిగో నేను వెళుతున్న చోటికి ఇప్పుడు నా వెంట రాలేవు. నేను ఎక్కడికి వెళ్తున్నాడు యేసు ప్రభు వారికి తెలియక మరణిస్తాడు, శిలువయాగంలో మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, తిరిగి మళ్ళా లేచి ఆయన ఉన్నతమైనటువంటి ఆ మహాలోకానికి వెళ్ళిపోతాడు. అదే చెబుతూ ఇదిగో నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి నువ్వు ఇప్పుడు రాలేవు అని చెబుతూ తరువాత నువ్వు వస్తావు అని చెబుతూ అంతటి పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెడతాను. నీ కొరకు నా ప్రాణము పెడతాను. నీ కొరకు నా ప్రాణం నేను అసలు ఇప్పుడు ఎందుకు నీ దగ్గర రాలేను? నేను నీ కొరకు నా ప్రాణం పెట్టేస్తానయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు అడ్డు ఎదురొచ్చినా కూడా నీ కొరకు నేనేం చేస్తాను?
నా ప్రాణం ఇచ్చేస్తాను, నా ప్రాణం ఇచ్చేస్తానని పేతురు మాట్లాడినప్పుడు వెంటనే యేసుప్రభువు వారు ఏమన్నారు? యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదవా, నా కొరకు నీ ప్రాణం పెడతావా? ఆయనను ఎరగనని నీవు ముమ్మారు ఆయనను ఎరగను ప్రాణం పెడతానని చెప్పిన పేతురు, నువ్వే నా గురించి నిన్ను ఎవరిని అడిగినప్పుడు నువ్వు ఏం చెప్తావంటే నేను ఆయనను ఎరగను అని చెబుతావు అని. ఎన్నిసార్లు చెప్తావు? ఒకసారి కాదు, 3 సార్లు చెబుతావు అన్నది. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఎప్పుడైనా కూడా నన్ను దాటి నీకు రావాలి ఏదైనా మనం చెప్పామనుకో, ఎవడైనా నిన్ను కొట్టడానికి వచ్చినప్పుడు ముందు చెయ్యి నా నింద పడాలి, ఆ తర్వాత నేను నీ నింద పడాలి అని ఎవరికైనా మాట ఇచ్చామనుకోండి, నిజంగా ఆయన కొట్టడానికి వచ్చినప్పుడు మనం ఎక్కడో దొరకం ఉంటాం, పోయి దగ్గరికి రా. నిజంగా పేతురు గారి పరిస్థితి కూడా అలాగే ఉంటాయి. నీ కొరకు నేను ప్రాణం పెడతానయ్యా, అసలు నేను ఎందుకు నీతో రాలేదు, ఇప్పుడు రావు తర్వాత వస్తావని చెప్తున్నావు, నేను ఇప్పుడే వస్తా, నీ కొరకు ఎవరైనా నిన్ను ప్రాణం తీయడానికి చూస్తే నేను ఇదిగో నా ప్రాణం ఇచ్చేస్తాను నీ కొరకు అని అన్నాడు. పేతురు నీ డైలాగ్ లాభయ్యా, నువ్వేం చెప్తావు తెలుసా? నన్ను ఎరగనని 3 సార్లు నువ్వు పొందుతావు అని మాట్లాడు. ఇదేంటి ఎంత మాట అనేసినాడు యేసుప్రభువు అని ఏమన్నా ఫీల్ అయిపోయాడా? మనకు తెలుసు పేతురు గారి యొక్క మరొక సందర్భంలో యేసుప్రభువు వారు అన్నారు, నన్ను ఆ యెరూషలేములో సిలువేస్తారు, నన్ను చిత్రహింసలు పెడతారు అని అంటున్నప్పుడు పేతురు గారు ముందుకు వచ్చేసి శిష్యులందరిలో ముందుకు వచ్చి, ప్రభువా నీకు ఇది దూరం అవును కాగా, అంటే నీకు ఇలాంటి కార్యక్రమం జరగకూడదు అనేటటువంటి మాట అన్నప్పుడు వెంటనే నిజంగా యేసుప్రభువు వారు ఏమన్నారు అంటే, పేతురు ఆయన అనలేదు, సాతానా వెనక్కి పో అని అన్నాడు. అంటే పేతురు అనేటటువంటి పేరు కూడా ఏ పదం వాడాడు యేసుప్రభువు వారు? సాతానా నా వెనక్కి వెళ్ళు అనేటటువంటి పదం మాట. నిజంగా మనం ఎవరినైనా కూడా పంది అన్నాం అనుకో, ఇంకా ఉండబడలేదు మనం. ఎందుకంటే ఎన్నో విపరీతమైనటువంటి మాటలు మళ్ళీ తిరిగి వాడు నువ్వు పంది, నీ నాన్న పంది, నీ అమ్మ పంది అని ఎన్ని మాటలు అంటాడో తెలుసా? కానీ పేతురు అలాంటి మాటలు ఏమన్నా అన్నాడు? నువ్వే సాధారణ, నువ్వే పెద్ద దెయ్యాలి. నిజంగా ఆ రోజు జనులు ఏమన్నారంటే ఇది దెయ్యాలకే అయిపోతే అన్నారు, మేము ఆ రోజు అనుకోలేదు అని అన్నాడా పేతురు గారు? అలా తిరిగి ఏమన్నా మాట్లాడా? లేదు. ప్రేమటువంటి వాళ్ళ తన జీవితంలో జరుగుతున్నటువంటి వాటిని యేసుప్రభువు వారు ఎప్పుడైతే ఆ చేస్తున్నటువంటి తప్పులను ఆయన నిజంగా పేతురుని అంటూ ఉన్నాడో, నిజంగా పేతురు మనసు ఎంత గొప్పతో మీరు ఆలోచించండి. కాబట్టి ఆయన తిట్టాడు కాబట్టి ఆయన అంగాని మాట ఏదన్నా అన్నప్పుడు తన జీవితంలో వాటిని ఏం చేసుకుంటున్నాడంటే సరిదిద్దుకుంటున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు సరిదిద్దుకుంటున్నాడు. నిజంగా అందుకే మనం సరిదిద్దుకోవడానికి, మన జీవితంలో ఏదైనా తప్పు దొరికినప్పుడు మనం సరిదిద్దుకోవడానికి క్రీస్తునందుకు వస్తేనే ప్రేమటువంటి వాళ్ళ మన విశ్వాసం అనేటటువంటి దాన్ని మనం వృద్ధి చేసుకుంటేనే తప్ప ఆయన ఉన్నటువంటి లోకానికి మనం వెళ్ళలేము ప్రేమటువంటి వాళ్ళ. కాబట్టి మన ఆలోచనలు ఎప్పటికీ ఎలా ఉండాలని మనం కోరుకోవాలని అంటే, ఇదిగో ఏదో ఒక రోజు మరణం అనేటటువంటిది మనకి ముంచుకుంటూ వస్తుంటుంది. ప్రమాదం అనేటటువంటిది ఎటువైపు నుంచైనా మనకు రావచ్చు, ఎటువైపు నుంచైనా. నిన్న బ్రతికినటువంటి వారు ఈ రోజు ఉన్నారా? లేదు కదా. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు రేపు ఉంటారన్న గ్యారంటీ కూడా లేదు. గ్యారంటీ లేనటువంటి బ్రతుకులు మనం తిన్నటువంటి వాళ్ళ ప్రమాదం ఎటు పక్క నుంచైనా రావచ్చు. కాబట్టి మనకు వచ్చేటటువంటి ఆ ప్రమాదంలో మనం మరణించవచ్చు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? నేను తీసుకెళ్ళి మట్టిలోకి పూర్తి చేసేటటువంటి మనుషులు నీకు ఉంటారేమో, మిగిలిన బ్రతికినటువంటి వాళ్ళు. కానీ వెళ్తున్నటువంటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆ మహా ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళాలి ప్రేమటువంటి. అక్కడికి వెళ్ళాలంటే ఇదిగో పాపం అనేటటువంటిది మనకు అడ్డొస్తుంది. పాపం అనేటటువంటిది, ఎందుకంటే దేవుడు పాపులతో సహవాసం చెయ్యడు. కాబట్టి ఈ పాపాన్ని ఈ లోకంలో వదిలించుకొని పోవాలి అంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే మన రక్షకుడైనటువంటి యేసునందు మనం విశ్వాసం నుంచి మన పాపాలను ఒప్పుకొని బాప్తిస్మము పొందితే తప్ప మరొక మార్గం అనేటటువంటిది ప్రపంచంలోనే లేదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మహాలోకానికి మీరు ఎంత దగ్గరగా ఉన్నారో మీకు అర్థమవుతుందా? ఎంత దగ్గర అంటే చాలా సింపుల్. యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు. ఆయనే నా పాపములకు ప్రాయశ్చిత్తంగా తన యొక్క ప్రాణాన్ని శిలువ యాగంలో పెట్టాడని ఒకే ఒక నమ్మకాన్ని ఆయన వైపు చూసి ఆ మాట ఒక ఉన్నతమైనటువంటి లోకమే నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. ఆ లోకం ఎంత గొప్పదనుకుంటున్నారు? ఈ లోకంలో 60-70 సంవత్సరాలు బ్రతుక్కి అనంతకాలం ఉండేటటువంటి ఒక లోకాన్ని దేవుని సిద్ధం చేసి ఇవ్వడం న్యాయం అంటారా?
మనకు అన్యాయం ప్రేమటువంటి వాళ్ళ చూసారా, నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎంత అన్యాయం చేస్తున్నామో దేవునికి. కానీ దేవుడు మన పట్ల న్యాయం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఏ విధంగా తను న్యాయం చేస్తున్నాడు? ఇదిగో మన బ్రతుకుల్లో ఒక్కసారి మన పాపాల గురించి ఒప్పుకో. నిన్ను ఆ పాపాలను తీసివేసి ఆ మహా ఉన్నతమైనటువంటి లోకానికి నిన్ను తీసుకెళ్ళడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేతులు చాచి నీ వైపు చూస్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు బ్రతుకున్నప్పుడు మనం ఎప్పుడు ఆయన ఆలోచనలు పట్టించుకోం. ఎంతమంది సువార్థికులు, ఎంతమంది బోధకులు, ఎంతమంది పాస్టర్లు వచ్చి మన ఇంటి తరబడుతూ ఒక పత్రిక ఇచ్చినా కూడా పోయా చూశాను కానీ మళ్ళీ మాట్లాడుకుంటా నేను బయలుదేరు అనేటటువంటి మాటలే మనకు వినిపిస్తుంటాయి. ప్రేమటువంటి వాళ్ళు అయినా పర్లేదు ప్రతి పాస్టర్ కూడా నిన్ను రక్షించడానికే నీ దగ్గరకు వస్తున్నాను. ఎవరో చెప్తే కానీ నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోలేదు, ఏదో ఒక వాట్సాప్లో నువ్వు చూసావు కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడి రాత్రి నిన్ను ఉన్నతమైనటువంటి లోకానికి తీసుకెళ్లే ఉద్దేశాన్ని గురించి నిన్ను తెలియజెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడన్న సంగతి నీకు అర్థమవుతుందా? అంటే ఆయనకు ఎంత ప్రేమ ఉండబట్టే ఈరోజు కావల్లో ఎంతో మంది తిరుగుతున్నారు. అందరూ తమ సొంత పనుల మీద తిరుగుతారు. కానీ నువ్వెందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నావు తెలుసా? ఆ ఉన్నతమైనటువంటి లోకం నీ కోసం నేను చర్చించడానికి దేవుడు ఇంత ఖర్చు పెట్టాడు. ప్రేమటువంటి వాళ్ళు మా సోదరుల ద్వారా నన్ను ఇక్కడికి పిలిపించాడు. ఈ ఉన్నతమైనటువంటి మాటలు నా బిడ్డకు తెలియచేయని ఆయన పంపించాడు. ప్రేమటువంటి ఈ మాటలు విని లైట్ తీసుకున్నాం అనుకో, రేపు ఒక రోజు మరణిస్తావు. ఇందాకే కదా మనం పాట చూసాం, ముంచుకుంటూ వస్తున్నటువంటి ప్రమాదంలో ఏదో ఒక రోజు మరణించేస్తాం. ప్రేమటువంటి వాళ్ళు మరణించిన తర్వాత ఆ మహా ఉన్నతమైనటువంటి లోకానికి నువ్వు వెళ్ళాలనుకుంటే ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. యేసు ప్రభువు వారు నా పాపాల కొరకు ఆయన నాకంటే ముందుగా మరణించాడు, తిరిగి లేచాడు. ఆ ఉన్నతమైనటువంటి లోకంలో ఆయన ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే ఇదిగో నిన్ను హక్కును చేర్చుకొని నిన్ను ప్రేమించి ఇదిగో నీకు ఇంకా మిగిలినటువంటి సంగతులు బోధించి నిన్ను బాప్తిసం వరకు తీసుకెళ్ళడానికి ఇక్కడ అందుబాటులో మా సోదరుడు రమేష్ గారు ఉన్నారు. నేను ఎక్కడో నెల్లూరులో ఉంటాను, కానీ నీకు అందుబాటులో నీ ఇంటికి వచ్చి నీకు ప్రార్థన చేసి నీకు అన్ని సంగతులు నేర్పించి ఒక ఉన్నతమైనటువంటి లోకానికి నువ్వు కూడా మాతో రావాలని నిత్యము నీ కొరకు ప్రార్థించేటటువంటి సోదరులు మా రమేష్ సోదరులు ఉన్నారు. ఈ మాట ఒక స్థానిక సంఘాన్ని నడుపుకుంటూ అనేకులు మార్గంలో తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి పరిచర్య ఎంత గొప్పగా ఆలోచించేది. ఏమన్నా సంబంధం అండి? మన బంధువు రమేష్ గారు రక్త సంబంధి కాకపోయినా మనం ఎంతగా ప్రేమించి మన కొరకు ప్రార్థన చేస్తూ మన ఆత్మలు ఎక్కడ నశించిపోతాయనేటటువంటి ఆలోచనతో ఆహర్నిశలు ఈ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడే. ఒక్కసారి మీరు ఆలోచించేయండి. ఎలాంటి స్వభావాన్ని స్వభావాపేక్షను ఆపేక్షించకుండా ఒక మహా ఉన్నతమైనటువంటి లోకాన్ని మనకు పరిచయం చేయడానికి ఆయన కష్టపడుతున్నాడే. ఆయనకు సహాయం చేస్తున్నటువంటి మిగిలినటువంటి విశ్వాసాల పరిస్థితి వాళ్ళు ఏమన్నా తక్కువ కాదు. ప్రేమటువంటి వాళ్ళ ఎంతమందిని పిలిపించి దేవుని యొక్క వాక్యాలను వినిపించాలి. ఎవరు ఈ వీధులు కాదు, ఈ అంబేద్కర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా నశించుకోకూడదు అనేటటువంటి ఆ మంచి హృదయంతో ఇలాంటి మంచి మాటలు మనం చెప్పడానికి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం గొప్పది కాదా? ఒక్కసారి ఆలోచించేది ప్రేమటువంటి వాళ్ళు, ఒక్కసారి ఆలోచించేది. ఎందుకు ఇంత మరి మరణిస్తే మరొక లోకం ఉందని అర్థమైతే ఏం చేస్తావు? అప్పుడు చెప్పండి, ఏం చేయగలరు? మళ్ళీ ఈ దేహంలోకి రాలేదు. మళ్ళీ మరొక అవకాశాన్ని తండ్రైనటువంటి దేవుడు మనకి ఎవరు ప్రేమటువంటి వాళ్ళు మనకి ఎవడు. అందుకని మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు జరుగును అనేటటువంటి విషయం బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాం ప్రేమటువంటి వాళ్ళు. కాబట్టి మరణిస్తే మరొక జన్మ ఉన్నది. ఆ మరొక జన్మలో ఇప్పుడు చేసినటువంటి పాప పుణ్యాల వల్ల మనకి ఏదో ఒక జన్మ వస్తుందని అనుకోవడం చాలా పొరపాటు ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే మనుషులు ఒక్కసారి మృతి పొందాలనేటటువంటి ఆలోచన, ఆ తర్వాత మరొక జీవితం అంటూ ఉంటే ఇదిగో ఈ లోకంలో బ్రతికున్నప్పుడు ఆ బ్రతుకు నిజంగా ఆ లోకానికి మనకి అర్హత సంపాదించుకునేటటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి తప్ప మరొక లోకానికి వెళ్ళాలన్న ఆలోచన మన ఊహల్లో కూడా రాకూడదు ప్రేమటువంటి వాట. ఇక్కడ మరొక లోకం అంటే ఏంటి? ఆరని అగ్ని. అది కూడా అనంతకాలమేనా? అది కూడా అనంతకాలమే ప్రేమటువంటి వాట. మహాలోకము అనంతకాలమే, అగ్ని అనేటటువంటి ఆ లోకం కూడా
చాలా అనంతకాలమే ప్రేమటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ఆలోచించేయండి, ఏ లోకం కావాలో నిర్ణయం చేసుకోండి ప్రేమటువంటి వాళ్ళ. మరణిస్తే మరలా వెనకైతే రాము, కానీ ఏదో ఒక రోజు ఏమవుతామని అంటే మరణిస్తాము. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, మరొక దినాలు. మన మరణం తాలూకు డేట్ ఆల్రెడీ నువ్వు ఇంట్లో తగిలించుకున్నటువంటి నీ క్యాలెండర్లో ఉన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. నీ కొరకు యోగాడు ఒక పూలమాల, ఆ తెచ్చే పూలమాల కూడా రోజామాల తేవాలా, రోజా పూలు తేవాలనేటటువంటి ఆలోచనతో ఒకడు నీ కొరకు ఒక పూలమాల తీసుకొస్తాడన్న సంగతి నువ్వు మర్చిపోవచ్చు. నీ దగ్గర కూర్చొని నువ్వు ఏడుస్తుంటే నీ భార్య నీకు జ్ఞాపకం రావచ్చు, నీ పిల్లలు నీకు జ్ఞాపకం రావచ్చు ప్రేమటువంటి వల్ల. ఒక్కసారి ఈ స్థితిని నువ్వు ఆలోచించు. ఈ దేహంతో ఉన్నప్పుడు, ఈ దేహాన్ని వచ్చినప్పుడు ఎంత బాగా మన సంబంధులు, మన రక్త సంబంధం మన గురించి ఏడుస్తూ ఉంటారు. అలాంటిది మనం ఒక మహాలోకానికి వెళ్ళవలసినటువంటి వారమైతే వారి జీవితాల్లో ఆనందం ఉంటుంది కదా. ఒక నరకానికి వెళ్ళిపోయాడు అనేటటువంటి ఆలోచన ఏం చేస్తుందంటే మనల్ని ఏడుపులోకి తీసుకెళ్ళిపోతుంది ప్రేమటువంటి వాళ్ళు. అక్కడ ఏడుపును పండు కొరుకుటయు ఉండును. ఇప్పుడు ఆలోచించండి, ఏ లోకం కావాలో ఒక్కసారి నిర్ణయించుకోండి. ఎందుకంటే ఇదిగో దేవుడు, ఇదిగో ఈ యొక్క లైఫ్ల సాక్షిగా చెప్పినటువంటి మాటల సాక్షిగా దేవుడు మాటలు నీకు నేను వినిపించామనడానికి వీటన్నిటి కూడా సాక్ష్యాలుగా ఉంటాడన్న సంగతి నీకు అర్థమైతే ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. నువ్వు ఏ లోకానికి వెళ్ళాలనుకుంటున్నావో ఇదిగో నాతోటి దైవ సేవకులందరూ నీ మధ్యలో ఉన్నారు ప్రేమటువంటి వాళ్ళు. ఎవరినైతే ఆ ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళవలసినటువంటి మార్గం ఏదో నీకు తెలియజేస్తాను. తప్పకుండా నువ్వు వాటిని విని దేవుడు ఆశించి ఇదిగో మన కొరకు సిద్ధం చేసినటువంటి ఆ మహా ఉన్నతమైనటువంటి లోకానికి మనమందరము వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు మీ హృదయాల్లో ఉంచుకొని ఆ రకంగా ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రేమటువంటి వాళ్ళు. చిన్న ప్రార్థన చేసుకుని దయచేసి మాట్లాడండి. ఉన్నతమైనటువంటి నీ మాటలు మానవ జీవితం నిజంగా మధ్య లోకానికి సంబంధించిందా, మహాలోకానికి సంబంధించిన అనేటటువంటి అంశాన్ని నేను బిడ్డలకు వివరించాలని. ఇక్కడ ఈ శబ్దన యంత్రం ద్వారా వింటున్నటువంటి ఏ వ్యక్తి యొక్క ఆత్మ నశింపు విషయంలో మేము ఉత్తరవాదం కాకుండా ఉండడానికి ఇదిగో చక్కటి మాటలు వినేటువంటి నీ బిడ్డలు ఒక చక్కటి నిర్ణయాలు తీసుకొని ఆ రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకానికి కావలసినటువంటి అర్హత ఏంటో నీ బిడ్డలు సంపాదించుకొని నేను ఆశించి మీ సంకల్పానుసారంగా ప్రతి బిడ్డ నశించకూడదనేటటువంటి ఉద్దేశాన్ని మీరు కలిగి ఉన్నట్లుగానే ఇక్కడ ఈ యొక్క యంత్రం ద్వారా అయినటువంటి ప్రతి మనిషి యొక్క తన హృదయంలో నన్ను నీ వైపుకి తిప్పుకొని నీ కుమారుడు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం నుంచి తిరిగి జన్మించేటటువంటి కార్యక్రమాన్ని దయచేసి ఒక ఉన్నతమైనటువంటి లోకానికి నీ బిడ్డలను ఆహ్వానించమని ప్రాధాన్యపడుతూ చేయవలసిన నీ బిడ్డలందరినీ బట్టి మరొకసారి జ్ఞాపకాలను తెచ్చుకోమని నాన్న యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడానికి కష్టపడినటువంటి ప్రతి కుటుంబాన్ని నా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి మీ బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి మీ కృపలో బలపరచమని కోరుకుంటూ మరలా మేము మరొక సందర్భంలో మనకు మంచి విషయాన్ని మీ బిడ్డలకు వివరించడానికి మీరు ఇచ్చే అవకాశాన్ని బట్టి నేను కలుసుకునే ప్రతిసారి ఎన్నో ఉన్నతమైనటువంటి మాటల గురించి మేము ఆలోచించే భాగ్యాన్ని మాకు దయచేయమని మేము మళ్ళా తిరిగి కలుసుకునేంత వరకు మాకు క్షేమము, సమాధానము, భద్రతను అనుగ్రహించమని కోరుకుంటూ ఏదో జీవితము మన ఇంటగలరు ఈ ప్రార్థనను మా రక్షకులను మీ ప్రీతి మారైనటువంటి యేసుప్రభువు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ